నమస్కారం అండి. జై స్వరాజ పార్టీ నుంచి అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గౌడ్ గారు అయితే వచ్చారు. అసెంబ్లీ చర్చ అయితే హాట్ టాపిక్గా నడుస్తుంది. అండ్ కవిత రాజీనామా కూడా హాట్ టాపిక్గా నడుస్తుంది. సో ఈ టాపిక్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అండి, కవిత గారు సస్పెండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అండ్ అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది అనుకోవచ్చు. కానీ అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుంది ఏందో ప్రజలు కూడా అర్థం అవ్వట్లేదు. సో దీనిపైన మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? ముందుగా మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి, మీ ప్రేక్షకులకి జై స్వరాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహేష్ గారు, ఎస్ కవిత అంటే కల్వకుంట్ల కవిత లేదా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత నిన్న సస్పెండ్ కావటం, ఇలా ఆల్రెడీ ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టి తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయటం, పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. ఇదంతా దాదాపు ప్రేక్షకులకు అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ సమస్య. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. అయినా తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసుకోవాల్సినట్టు అంశం. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక పోరాటం ద్వారా, కొన్ని ఏళ్ల పోరాటం ద్వారా, అనేక మంది వ్యక్తుల బలిదానం ద్వారా, అనేక మంది శక్తుల త్యాగాల ద్వారా, ఆనాడు మేమందరం పోరాడినటువంటి వాళ్ళమే ద్వారా వచ్చిన తెలంగాణ. ఆ తెలంగాణ వచ్చే సమయానికి అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్. అదే బీఆర్ఎస్. ఆ పార్టీలో పార్టీ వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం సుమారు 10 ఏళ్ళు, ఒక 5-6 నెలలు అటు ఇటు తక్కువ ఉన్న 10 ఏళ్ళు పరిపాలించింది. కాబట్టి తీవ్రంగా చర్చించాల్సినట్టు అంశం. అయితే కవిత పోవటము వాళ్ళ ఇంటర్నల్ సమస్య, లేకపోతే కవితను ఎల్లగొట్టడం వాళ్ళ ఇంటర్నల్ సమస్య లేదు. కేసీఆర్, హరీష్ రావు, కేటీ రామారావు, సంతోష్ రావు, కవితారావు వీళ్ళ కుటుంబ సమస్యగా చూస్తే రేపు తెలంగాణ ప్రజలు మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగా సమస్య బయటికి వచ్చిన, పవర్ పోయిన తర్వాత సమస్య బయటకు వచ్చిన, సమస్య తెలంగాణ ప్రజలది ఎందుకు అంటున్నామంటే 10 ఏళ్ల పరిపాలనలో ప్రధానంగా బీజం పడింది. వీళ్ళతో సామాజిక తెలంగాణ నిర్మాణం చేస్తారని, పేదలు లేని సమాజ నిర్మాణం చేస్తారని, లేదా విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది, వైద్యం అందరికీ అందుబాటులో వస్తుంది, అటువైపు పరిపాలన చేస్తారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ గొడవలు, పవర్ పోయిన పరీక్షణమే గొడవలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అవినీతి వల్లనే. అవినీతి అనేది జరగకపోతే ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు పార్టీలో ఆటోమేటిక్గా పార్టీ అధ్యక్షుడు అనేవారు పారదర్శకంగానే ఉంటారు. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళకి పదవులు ఇస్తారు. లేదు సొంత రక్త సంబంధం కాబట్టి పెద్ద పదవులు ఇచ్చిన, పదవుల్లో చాలామంది ఇప్పుడు ఎంపీలుగా ఉంటారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా తెలవనటువంటి ఎంపీలు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళలో వీళ్ళు కూడా ఉండిపోయేటోళ్ళు. ఇచ్చిన పెద్ద సమస్య ఉండేది. ఎక్కడొచ్చింది? అవినీతి. ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ని సెంటర్ పాయింట్గా పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, ఈవెన్ కవిత వీళ్ళందరూ పంచుకునే పనిలో వాటాల దగ్గర సరిపోకనే ఈ గొడవలు. వాస్తవానికి ఆమె చెప్పింది ఇవాళ ప్రెస్ మీట్లో. ఏమన్నది? బీఆర్ఎస్ తనను ఓడించిన దగ్గర నుంచి తన కుట్ర మొదలైంది అన్నది. 2018 ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీగా ఆమెను ఓడించింది. వాస్తవం కూడా బీఆర్ఎస్ వాళ్ళు అనేది బహిరంగ రహస్యం. ఎందుకు? ఆమె ఇక్కడికి వస్తే మరో పవర్ పాయింట్గా చేరుతుంది. ఎంత లేదన్నా తండ్రి దగ్గరికి కూతురు చాలా స్వేచ్ఛగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పనులు ఎక్కడ సక్సెస్ కావో, మాకెక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి
ఆమెను ఓడించడం జరిగిందనేది కూడా ఒక టాక్. ఇంకోటండి, మీరు కవిత అంశం మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. కొన్ని క్వశ్చన్స్ నాకు కూడా కన్ఫ్యూజన్ అనిపించింది. నేను రాసుకొని వచ్చాను, ఈరోజు ప్రెస్ మీట్ నేను కూడా వెళ్ళాను. సో ఆ క్వశ్చన్స్ మీకు అడుగుతా, మీరు క్లారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాసుకొని వచ్చాను మర్చిపోతానేమనేసి. ఓకే. ఇవాళ నాన్నకి సిబిఐ వచ్చిందంటే కేవలం హరీష్ సంతోష్ వల్లనే అని కారణం అంటుంది. నిజమే అంటారా? ఇక్కడ 2 యాంగిల్లో చూడాలి. సిబిఐ ఎంక్వైరీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామని చెప్పుకునే పార్టీ లేదా ఈ రాష్ట్రానికి నేనే తీసుకొచ్చినని చెప్పే వ్యక్తి, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి పైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పటి ప్రభుత్వము వేసింది. దీనికి కారణము హరీష్ రావు, సంతోష్ రావు. 2 యాంగిల్లో ఆమె చెప్పే దాంట్లో కూడా సత్యము ఉండదు. ఎందుకు? హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, సంతోష్ రావు సూడో సీఎంగా పనిచేసిన కాలంలో పెద్ద పెద్ద మినిస్టర్లకు కూడా సీఎం తోటి కేసీఆర్ తోటి అపాయింట్మెంట్ దొరకనటువంటి సందర్భం. అయితే వీళ్ళిద్దరూ సుమారు 1,35,000 కోట్ల చిల్లర ప్రాజెక్ట్, అది అంచనాలు పెంచుతూ పోయి అక్కడికి చేరింది. అవినీతికి పాల్పడ్డారు కాబట్టికే మా నాన్నకి, అంటే కవిత అనేది మా నాన్న కేసీఆర్కి సిబిఐ దగ్గరికి పోవాల్సి వచ్చింది అంటాడు. మరి కేసీఆర్ అనే వ్యక్తి కూడా ఏం అమాయక వ్యక్తి ఏం కాదు, తెలివి తక్కువ వ్యక్తి కాదు. వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకులలో, తెలివి శక్తి సామర్థ్యాలలో కేసీఆర్ చాలా ఉన్నతుడే. ఆయనకు తెలవదా కాళేశ్వరం ఎంత, కాళేశ్వరంలో ఏం జరుగుతుంది, ఎవరెంత తీసుకుంటారు ఏందని ఆయనకు తెలవకుండానే హరీష్ రావు పాత్ర ఉండొచ్చు, హరీష్ రావు ప్రేరేపించి ఉండొచ్చు, సంతోష్ రావు ప్రేరేపించి ఉండొచ్చు. కానీ అల్టిమేట్ నిర్ణయంలో ఆనాడు సీఎం పాత్ర కూడా ఉంది. ఓకే. సో తనకు తండ్రిని కాపాడుకోవటం కోసం తనకు పార్టీలో ఇబ్బంది ఉన్నది కాబట్టి బయటికి వెళ్ళిపోయేటప్పుడు తన తండ్రి అనేది లేకపోతే తనకు ముఖం చెల్లదు కాబట్టి తండ్రిని డాల్గా వాడుకుంటూ వీళ్ళని అటాక్ చేస్తుంది. అయితే ఒకవేళ కాళేశ్వరం అనే ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే ఈ ముగ్గురికి పాత్ర ఉన్నది. మామకు వెన్నుపోటు అంటారా మరి? ఎవరు? హరీష్ రావు. వాస్తవానికండి వెన్నుపోటు అన్నా అంటే వాస్తవానికి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలము హరీష్ రావుకి మంత్రి పదవులకు కూడా తీసుకోలేదు. ఇంకొకటి చూడండి, ఎంతసేపటికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆమె అడుగుతున్న క్వశ్చన్లే ఆలోచిస్తే రేవంత్ కూడా ఎన్నడూ కూడా హరీష్ రావు గురించి పెద్దగా అటాక్ చేసిన సందర్భం లేదు. ఒక కేటీఆర్ని చేస్తుండు, నెక్స్ట్ ఇదే క్రమంలో కేసీఆర్ని చేస్తున్నాడు. అంటే హరీష్ రావు అనే వ్యక్తి కూడా బీఆర్ఎస్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలం పూర్తిగా పార్టీ పైన లేదా ప్రభుత్వం పైన అజమాయిషీ సంపాదించి అనేక పనులలో కీలక పాత్ర వహించిండు. సరే, అవినీతి జరిగిందా లేదా, ఎక్కడ జరిగింది అనేది తేల్చాల్సింది అనంతర ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మీరు అన్నట్లే సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఎన్నికల్లో రాకముందు నువ్వు చెప్పింది ఏంటి? నేను వస్తే కేసీఆర్ని జైల్లో పెడతా అంటే నీ వ్యక్తిగత కక్షతోటి పెడతానన్నావా, లేకపోతే అవినీతికి పాల్పడ్డాడని నిరూపితమైతే జైల్లో పెడతావా? ఒకవేళ అవినీతికి పాల్పడ్డాడని నిరూపితమైతే నువ్వు కమిషన్ ఇచ్చినవే, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ వచ్చి ఉంటుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మరి ఏ రాదు వద్దనరా? ఆ రిపోర్ట్లో ఏం చెప్పిరా చెప్పరాదు ప్రజలకి? ఇది నీ ఇంటి సమస్య కాదు, కేసీఆర్ ఇంటి సమస్య కాదు, యావత్ తెలంగాణ ప్రజలది. సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలది. మరి ఎంతసేపటికి ఎలక్షన్లో నువ్వు పవర్లకు రావడానికి, ప్రజల్ని ఉద్రేకపరచడానికి, యువతని ఉద్రేకపరచడానికి జైల్లో పెడతా ఇది కొత్త మాట కాదు. ఎక్కడ చంద్రబాబు నాయుడు కూడా నేను పవర్లోకి వస్తే దీన్ని జైల్లో పెడతాని చెప్పి రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం మొత్తంగా కాళ్ళు బల్పం పెట్టుకొని తిరిగిండు. వచ్చిన తర్వాత జైలు లేదు, ఏం లేదు, ఇద్దరు కలుసుకొని స్నేహంగా ఉన్నారు.
ఇప్పుడు కూడా జైలు అనే పదాన్ని పక్కన పెట్టి ఆయన అంటుండే ఆల్రెడీగా ఇప్పటికే జైలు ఉన్నాడు ఫామ్ హౌస్లో, నేను కొత్తగా పెట్టేది ఏంది అని. అంటే ఏంది ప్రజల్ని మోసం చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నావు అంటే ప్రజల నుంచి మభ్యపెట్టి ఓట్లు దండుకున్న తర్వాత లేదా వేద్దామనా? అసలు ఎంత జరిగింది? అసలు కాళేశ్వరానికి నిజంగా అవినీతి జరిగిందా లేదా తెలుసు. జరిగితే ఎంత జరిగింది, ఎవరి జేబులకు ఎంత పోయింది తెలవని సమస్య కాదు. ప్రతిదీ రికార్డెడ్గా ఉంటుంది. హరీష్ రావు జేబులకు ఎంత పోయింది, సంతోష్రావు జేబులకు ఎంత పోయింది, మెగా చెప్తున్నారు కదా, మెగా దాంట్లో ఏదైతే నిర్మాణాలు పాల్పంచుకున్నటువంటి కంపెనీ, కాంట్రాక్టులు తగ్గించుకున్నటువంటి కంపెనీ, దానికి ఎంత పోయింది, కేసీఆర్కి ఎంత పోయింది, ఈవెన్ కవితకి ఎంత పోయింది. ఇప్పుడు ఒకటండి, మీరు కూడా ఒకటి ఆలోచిస్తే మీడియా ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దాదాపు మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు దాకా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్మెంటు ప్రాజెక్టుల మీద పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఎందుకు? అక్కడే డబ్బు అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 79 ఏళ్ళు అవుతున్నది, ఇప్పటికీ అనేక ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎవరు వచ్చినా ఇమ్మీడియట్గా ప్రాజెక్టుల మీద, అంతకుముందు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అన్నాడు, ఈయన వచ్చి ఇంకేదో కేసీఆర్ ఒకటి అన్నాడు, ఇప్పుడు ఈయన వచ్చి చేస్తున్నాడు. ఎందుకంటే రూపాయిని 10 రూపాయలుగా ఎస్టిమేషన్ వేసుకొని ఆడ టెండర్లు పిలుచుకున్నా అడిగేటోడు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ లెక్కలు పత్రాలంతా అంత జోలికి పోయే ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా తక్కువ. ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కూడా మెగా లాంటి కంపెనీలు వాళ్ళ స్థాయిని వాళ్ళ ఆలోచనను బట్టి ప్రతి ఒక్కరికి ఫండ్ పంపుతుంది. ఇది బహిరంగ రహస్యం, ఎవరు చెప్పరు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు కంటే ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు. అంటే ఇది ఎందుకు చెప్తుందంటే అప్పటికి ఆయన అనామక వ్యక్తికి కాబట్టికి మెగా కంపెనీ ఆయనకి వాటాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ వాటాలు ముట్టినాయి అనేది కూడా అనేక మంది బహిరంగంగా చర్చించుకునే అంశం ఆనాడు. కాళేశ్వరం వాటాలు పలానేళ్ళకి, మల్లయ్యకి, పుల్లయ్యకి, సరే వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పాలి, కానీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు. సో అక్కడ నేను వస్తే కాళేశ్వరాన్ని తేలుస్తా అని గట్టిగా ఎందుకు వచ్చిందంటే ఇది కూడా ఆలోచించాల్సిందే. ప్రజల చర్చ రేవంత్కి ఆ రోజు సరిగ్గా ముట్టలేదేమో. మరి నువ్వు వచ్చినావు, తేల్చినావు, ఎంక్వైరీ చేసినావు నువ్వు సిబిఐకి పంపటమైంది, దాని ఉద్దేశం ఏంది అంటే మీరిద్దరు మళ్ళీ నువ్వు కేసీఆర్ రాజీపడ్డారా, లేకపోతే కేసీఆర్ సోనియా ఒప్పందం చేసుకున్నారా, అందుకే నువ్వు వదిలిపెడుతున్నావా ఏంటది? సిబిఐ అంటే ఒకటండి, ఇప్పుడు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ పెడుతుంది పలానా కేసును టేకప్ చేయండి అని. సిబిఐ అనేది ఏదో స్వచ్ఛంద సంస్థ కాదు ఈ దేశంలో, భారత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ ప్రభుత్వంలో ఎవరుంటే వారు చెప్పినట్టే నడుస్తుంది. ఈ దేశంలో ఏ సంస్థ కూడా, ఈవెన్ పెద్ద సంస్థలు కూడా ఇండిపెండెంట్గా పనిచేసినటువంటి సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప సిబిఐ ఎంక్వైరీకి రాదు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇమ్మీడియట్గా రేపే తీయచ్చు, కొన్ని నెలలు కూడా తాత్సారం చేయొచ్చు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎంక్వైరీలు మనకు తెలవంది కాదు, కొన్ని ఏళ్ళు జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీలు కూడా చూస్తున్నాం. తేల్చాలంటే 2-3 నెలల్లో తేల్చి జైలుకు పంపే కేసులను చూసినాం. అంటే ఇక్కడ ఎందుకు? ప్రభుత్వానికి ఆనాడు పెద్దలకి ఆ వ్యక్తికి ఉన్న సంబంధాలు, భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది నీరుగారిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదు కక్ష సాధన, లేకపోతే ఇమ్మీడియట్గా తేల్చాలనుకుంటే ఇమ్మీడియట్గా 2-3 నెలల సిబిఐ తీసుకుపోయి కేసీఆర్ని జైల్లో కూడా వేసే పని ఉంటుంది. అంటే ఏమన్నట్టు, తను రేవంత్ రెడ్డి అది తేల్చకోకుండా పూర్తిగా పక్కకేసేసి తను సేఫ్ జోన్లో పక్కకు తప్పించుకునే పనిలో సిబిఐకి వేసిందనేది. మరి కవిత గారు మరో ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి ఇది కూడా చాలా కన్ఫ్యూజన్ అవుతుంది ప్రజలకి. ఏమనంటే రామన్న నాన్న ఆరోగ్యం జాగ్రత్త, పార్టీ జాగ్రత్త. అసలు ఈ కామెంట్ ఎలా చూడవచ్చు అంటారు? ఒకటండి మహేష్ గారు, ఇది కరెక్ట్ క్వశ్చన్.
వాస్తవానికి మీరు చూడండి, దాదాపు 100 రోజులు అవుతుంది కవిత ప్రభుత్వంపై అంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలని బహిరంగంగా లేవనెత్తుతున్నది. 100 రోజులైన తర్వాత కూడా కేసీఆర్ ఆ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఇంత మటుకు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంటర్నల్గా ఏదో జరగకూడదు కాబట్టికే అంత గొప్ప పార్టీ వామ దృష్టిలో రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ అని చెప్తున్నటువంటి పార్టీ, బలమైనటువంటి పార్టీ, ఎమ్మెల్యేలు ఉన్నారు, వనరులు ఉన్నాయి. ఆ పార్టీ సొంత పార్టీలో తమ ఆమె చెప్పినట్టు 20 ఏళ్ళ కష్టార్జితం కూడా ఉంది. కష్టార్జితం ఉన్నటువంటి పార్టీ నుంచి గెంటి వేతకి బయటికి వచ్చిందంటే అక్కడేదో జరగాలని జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? కేసీఆర్ ఇంత మటుకు నోరు మెదపలేదు, వాంటల్ని మెదపట్లేదా, ఇంటర్నల్ ఎజెండా ఉందా? మెదపలేని స్థితిలో మౌనంగా ఉండ. వాస్తవానికి కేసీఆర్ అనే వ్యక్తి బయటికి వస్తే ఇవన్నీ టీ కప్పుల తుఫాన్ లాంటి సమసిపోతాయి. ఎందుకు రావట్లేదు? ఆయన ఆరోగ్యం బాగలేదా? పార్టీ పైన గ్రిప్పు పోయిందా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయకూడని పెద్ద తప్పులు చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం తనను ఇరుకున పెట్టే పరిస్థితుల్లో ఉందని చెప్పి మౌనంగా ఉన్నాడా? ఏదో తెలియదు. ఈ పరిస్థితులన్నిటిని అధ్యయనం చేసిన తర్వాతనే కవిత, కేసీఆర్ కూతురు, నాకు తెలిసి దాదాపు ఆమె జైలుకి పోయినప్పుడే డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే జైలుకి పోయినప్పుడు జరగరాని ఏదో ఆమె మీద ఈ టీం అంతా అని ఉంటారు. ఇక్కడ నాకు భవిష్యత్తు లేదు, పైగా పార్టీ భవిష్యత్తు ఉండకపోయే పరిస్థితుల్లో ఉన్నట్టుంది. పైగా ఆమె చెప్పింది బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలనే చర్చ నడిచింది అప్పుడు అని. అంటే ఈ పార్టీకి ఉండదు అనేది ఏమన్నా ఫిక్స్ అయ్యి ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు కావాలి కాబట్టి తను ఆనాడే కొత్త పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచనతో స్ట్రాటజికల్నే చెప్పుకుంటూ వస్తున్నట్టుంది. ఈ క్రమంలో కేసీఆర్ కూడా మాట్లాడకపోవడానికి ఏంటంటే కేసీఆర్ ఆరోగ్యం కూడా నిజంగా కూడా తీవ్ర పరిస్థితుల్లో ఏమైనా ఉందా? ఎందుకంటే పార్టీ తాను ఏది పునాది వేసి పెంచి పోషించినటువంటి పార్టీలు ఇంత గొడవ నడుస్తున్నప్పుడు తనను ఆపకుంటున్నాడంటే ఈమె చెప్పినట్టు, లేకపోతే అన్న నువ్వు జాగ్రత్త, నిన్నటిదాకా అన్నని కూడా అటాక్ చేసినటువంటి కవిత ఈరోజు రామన్న నువ్వు జాగ్రత్త, నువ్వు కాపాడుకో, నాన్న అన్నని కాపాడుకో అని చెప్పిందంటే ఏమైనా కుట్ర నడుస్తుందా? కేసీఆర్ ఆరోగ్యం చాలా వీటిని పరిష్కరించలేని స్థితిలో మాట్లాడలేని స్థితిలో, వీళ్ళకి చెప్పలేని స్థితిలో, అంటే లేచి ఇది నడవటం జనాలకు కనిపించడం ఇది వేరు, చెప్పలేని స్థితిలో ఉన్నాడా? ఇంకేం జరుగుతుంది అన్నది కూడా ఏదో ఇంటర్నల్ అయితే తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఈ సీఏ హ్యాస్ బీన్ డిసైడెడ్, ఆమె ఎప్పుడూ డిసైడ్ అయింది పార్టీ పెట్టాలా, పార్టీ నుంచి బయటికి రావాలని. అందుకనే జాగ్రత్త, పార్టీ జాగ్రత్త, మీరు జాగ్రత్త, నాన్న జాగ్రత్త, అన్న జాగ్రత్త అని అది చెప్తూ. ఇంకోటండి, గతంలో లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? యూరియా కొరత గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అంశం? అంటే సరి అయినటువంటి అంచనా లేనప్పుడు, వాస్తవానికి ఏంటంటే అంచనా లేనని అంటానికి లేదు. వ్యవసాయ శాఖ చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ ప్రణాళికను తీసుకొస్తుంది. ప్రతి సీజన్లో ఎన్ని లక్షల ఎకరాల పంట వరి వేయబోతున్నది, దానికి ఎంత యూరియా అవసరము, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఎప్పుడెప్పుడు డంప్ చేసుకోవాలని ప్లాన్ ఉంటుంది. అంటే ఇక్కడ అవగాహన లేనటువంటి పరిపాలన ఎజెండాగా పెట్టుకోకుండా పవర్లకు వచ్చిన మరుక్షణం నుంచే నువ్వు బాగలేవని సపోజు నన్ను అధికారంలో తీసుకొచ్చిర్రు, బీఆర్ఎస్ బాగలేదని కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చిండు. సో ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? పొద్దున్న లేస్తే ప్రజల సంక్షేమము, వ్యవసాయము, రైతులకు సంబంధించింది ఏమందుతుంది ఏం లేదని చెప్పుకు 90% దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పొలిటికల్ ఎజెండా ఒక 10% ఉండాలి. కానీ కాంగ్రెస్ వచ్చిన కాంచి, రేవంత్ వచ్చిన కాంచి ఒక సీఎంగా బిహేవ్ చేయట్లే, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా బిహేవ్ చేస్తూ తక్కువ తొంత నాడగిస్తా సీఎంగా ఉండి, అంటే పాలన గాడి తప్పింది.
మినిస్టర్లు ఎవరిది వారే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రేపేంది మా పరిస్థితి, కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఏంది అనే క్రమంలో అధికారులు వాళ్ళ ఉండటం వల్ల ఈ అస్తవ్యస్తత వల్ల, కేంద్రంతో సఖ్యత లేకపోవటం వల్ల, కేంద్రం నుంచి ఎప్పుడెంత యూరియా వస్తుందో లేదో చెక్ చేసుకోకపోవటం వల్ల ఈ కొరత ఏర్పడింది. దీని పాలనా వైఫల్యం రేవంత్ రెడ్డి అసమర్థతనే చెప్పాలి. నిన్ను పవర్లకు తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని, సెంట్రల్ని విమర్శించడం ఎజెండా కాదు. ఎస్, కేంద్రంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఉన్న పార్టీ విపక్షాలు అయి ఉండొచ్చు, అంటే వ్యతిరేక పార్టీలు అయి ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు భారత ప్రభుత్వంలో భాగమే. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు ఉండాలి. ప్రజల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పార్టీల పరంగా మీరు ఏమైనా తెచ్చుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ నువ్వు పోయి అది తీసుకొచ్చుకునే సకాలంలో చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. సో ఇది 100% రేవంత్ ప్రభుత్వ వైఫల్యము. ఇంకోటి కూడా ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఏ అంశం అంటే సర్పంచ్ల ఆత్మహత్య. మాజీ సర్పంచ్లు కావచ్చు, వాళ్ళకి బిల్లులు రావట్లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఆదుకోండి అనేసి కూడా వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. సో దీనిపైన మీరేమంటారు? సర్పంచ్ గ్రామ స్థాయిలో, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో గ్రామ స్థాయిలో ప్రజా పరిపాలన చేసే వ్యక్తి సర్పంచ్. ఎస్, ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక బిల్లులు ఇంకా పెండింగ్లో ఉండటం, చాలా బిల్లుల్ని వాళ్ళకి ఇవ్వకపోవటము, వాళ్ళ కాలపరిమితి అయిపోవటము, అప్పులు చేసి మరి బిల్లులు ఆడ కాంట్రాక్టులు చేయటము, వీటి వల్ల ఒక్కొక్కరు వాళ్ళ ఆ గ్రామ పంచాయతీ యొక్క స్థాయిని బట్టి, చిన్న గ్రామం, పెద్ద గ్రామ పంచాయతీని బట్టి 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఆ సర్పంచే నామినేటెడ్ పేరు మీద వాటిని చేస్తుంటాడు, ఆడేడు అప్పులు తీసుకొచ్చి ఇస్తుంటాడు. ఆ సర్పంచ్ గారు కదా, ఇస్తారు కదా, తీసుకొస్తారు. అప్పుకు అప్పు వడ్డీ విరిగిపోయి ఉంటుంది. దాంతో చాలామంది ఆత్మహత్యలు, ఈవెన్ బీఆర్ఎస్ ఉండంగానే ఇంకా 5-6 నెలల్లో ఎలక్షన్లు వస్తాయనగానే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కట్టించినటువంటి శ్మశాన వాటికకి బిల్లులు రాగా అదే శ్మశాన వాటికకి వాళ్ళ శవం పోయినటువంటి సర్పంచులను కూర్చును. మేము రాగానే సర్పంచ్ల బిల్లులన్నింటినీ తక్షణమే రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ 2 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఇంకొక నెల 15 రోజులు అయితే 2 ఏళ్ళ దగ్గరికి వస్తాయి. ఇంత మటుకు బిల్లు వేయకపోవాలంటే నీకు అసలు సోయిందా? ముఖ్యమంత్రి నీకు ఏమైనా సోయిందా? రేపు ఎట్లా పోతారు వాళ్ళు? రేపు ఇంకొకరు రావాలంటే ఎట్లా? 73-74 సవరణలు తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ పరిపాలన, లేకపోతే మున్సిపాలిటీ పరిపాలన, స్థానిక సంస్థల పరిపాలన సక్రమంగా ఉంటేనే ఈ దేశం పరిపాలన సక్రమంగా ఉంటుందండి. మరి ఆ గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి వారికి నిధులు విడుదల చేయకపోతే రోడ్లు ఎట్లా, కరెంట్ ఎట్లా, మౌలిక సదుపాయాలు ఎట్లా? నువ్వు ఇన్ని రోజులు కూడా ఇంక ఎలక్షన్లకు పోకుండా తాత్సారం చేసినావు. దాదాపు సంవత్సరం అవుతుంది. నీకు వచ్చినటువంటి అడ్డంకులు నువ్వు కల్పించుకునే కదా, నువ్వు ఇస్తానన్నదే కదా. బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తానని చెప్పింది. ఇమ్మీడియట్గా చట్టం చేసి జీవో చేసి ఎందుకు పోలేదు నువ్వు? గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటబడ్డాయి, పరిపాలన లేదు. సర్పంచులు, మాజీ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ పరిష్కారం తక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సినట్టు. ఇప్పటికైనా అటువైపు నిర్ణయం తీసుకుని ఇమ్మీడియట్గా సర్పంచులకు బిల్లులను రిలీజ్ చేయాలి. వాళ్ళు బక్కజీవులు, కుటుంబాలు బలైపోతున్నాయి, వాళ్ళ భరించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి గ్రామ పరిపాలన పైన సదాభిప్రాయం జనాలకు ఏర్పడాలంటే ఆ బిల్లుల్ని రిలీజ్ చేయాలని కూడా జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే, ఈ చాలా అంశాలు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు జై స్వరాజ్ పార్టీ నుంచి మీరు ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తాం? మరి ఒకటి మాత్రం జై స్వరాజ్ పార్టీగా ప్రజలకి చేసేదంటే, మిత్రులారా, ప్రజలారా ఒకటి ఆలోచించండి. కవిత లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గొడవలకు కారణమైన, కేసీఆర్ రేవంత్ రెడ్డి గొడవలకు కారణమైన, అంటే పరస్పర విరుద్ధ ఆవేశితం, జైల్లో పెడతాం, సిబిఐ గొడవలు, అది చేస్తాం, ఇది చేస్తాం, నీటికి కారణము అవినీతి.
అవినీతి ఎక్కడ? కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అనుభవించటానికి రకరకాల ఎత్తుగడలేసి రకరకాల నినాదాలు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మేము పవర్లకు వస్తామని చెప్పి పవర్లకు వచ్చిన తర్వాత మీ జీవితాలు బాగు చేస్తామని చెప్పి వచ్చిన మరుక్షణమే అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. మన పైసలే అక్కడికి పోవటం వల్ల, దుర్వినియోగం కావటం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదు, చదువులు లేవు, హాస్పిటల్లో మందులు లేవు, రోడ్లు వేయటం లేదు, పేదరికం తాండవిస్తోంది. 10 రూపాయల పుట్టని పరిస్థితి సమాజంలో నేడు ఉన్నది. మనిషి చూస్తే ఆకారం చూస్తే అందంగా కనిపిస్తున్నాడు, లోపల మాత్రం ఆకలితో అలమటిసిపోతున్నాడు సమాజంలో. ద్రవ్యోల్బణం అంటే ఆ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఒకటి, రాజకీయ పార్టీల అవినీతి. లక్షలాది కోట్ల రూపాయల ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం ప్రజలారా, జై స్వరాజ్ పార్టీగా మా వినతి ఏంటంటే, కొత్త తరాన్ని ఎంచుకోండి, కొత్త రాజకీయాలను ఎంచుకోండి. పలానాయన కూతురు, పలానాయన మనవడు, పలానాయన బిడ్డ, కొడుకు అని చెప్పి మీరు ఓట్లు వేయటం వల్ల తాతలు తరతరాలుగా వాళ్ళకి అవినీతి అంటే ఏందో తెలుసు. ఎలా చేయాలో వాళ్ళ తండ్రులు చెప్పారు, తాతలు చెప్పారు. రాజకీయంలోకి వచ్చిన మరుక్షణమే అవినీతి చేయడం మొదలు పెడతారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే. కొత్తోడు వచ్చిననుకో వాస్తవానికి ఇంకో యాంగిల్ చూద్దాం, అవినీతి పరుడే అనుకుందాం కొత్త ఆయన కూడా. కానీ ఎలా చేయాలో తెలియదు ఆయనకి. ఆయన తెలుసుకునే లోపల 5 ఏళ్ళ పరిమితి అయిపోద్ది, మన పైసలన్నా మిగులుతాయి కదా. ఆ కోణంలో ఆలోచించి కొత్త రాజకీయాలని, కొత్త యువతని, ఆవేశం ఉన్నటువంటి యువతని, ఆలోచన ఉన్నటువంటి యువతని, కొత్త నాయకత్వాన్ని రాజకీయాల్లో తీసుకొస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. లేదు వీళ్ళ నాన్న ఎమ్మెల్యే, వీళ్ళ తాత మినిస్టరు, ఈయన కూడా లేదా ఒక 10 ఏళ్ళ నుంచి లేదా 10 సార్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తుండు కాబట్టి మహేష్ అన్న పిల్లగాడు చిన్న ఆయన, ఈయన రాగానే ఏం చేస్తాడు, ఆయన పెద్ద ఆయన కదా, 4 సార్ల నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిండు, ఆయన ఓట్లు వేస్తే బాగుంటుంది అంటే వచ్చిన తెల్లారి నుంచే జోలెబట్టే అవినీతి. నష్టం ఎవరు పోతున్నాం? ప్రజలమే కదా. ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, హాస్పిటళ్ళు బాగలేవు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు వేయట్లేదు, కరెంట్ వేయట్లేదు, యూరియా రావట్లేదు, పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, పని దొరకటం లేదు, సమాజం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. దానికి కారణం పాలకవర్గం. పాలకవర్గానికి కారణం మనం వేసిన ఓట్లతోటి వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. కొత్త లేదు, పాత లేదు, అనుభవం అదే ఆడ కూర్చుంటే అదే చూపిస్తుంది. కొత్త వారికి, ఆలోచన పట్లకి, నీతివంతులకి, సమాజం కోసం మేము సైతం పనిచేస్తామనుకున్న వాళ్ళకి ఓటేయండి. చేసి ఇక్కడ కూడా 100% వీళ్ళే నీతివంతులు. తినరా అంటే తినటం రానుండి ఏంటి ఫస్ట్ ఆయన నేర్చుకునే లోపలన్నా మీకు మేలు జరుగుద్ది కదా. ఒకవేళ కొత్తగా తినేటోడు బెరుకుగా తింటాడు, పాతోడు అనుభవకుడు రాగానే పర్ఫెక్ట్గా అవినీతి చేయడం మొదలు. బెరుకు తింటాడు, వాడు 100 రూపాయలు తింటాడు, 10 రూపాయలే తింటాడు. కొంత న్యాయమే కదా. అంటే ఈ సమాజాన్ని బట్టి మాట్లాడాల్సి వస్తుంది పరిస్థితి. 100% పర్ఫెక్ట్ పీపుల్ రాకపోవచ్చు, కానీ ఉన్నంతలో మెరుగైన సమాజాన్ని ఎంచుకోవాలని ఈ ప్రజానీకానికి జై స్వరాజ్ పార్టీ కోరుతున్నది. జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి జై స్వరాజ్ పార్టీ నుంచి ఏమన్నా నిలబడే ఛాన్సెస్ ఉందంటారా? మరి మీరు కూడా నిలబడతారు అనేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి జై స్వరాజ్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుంది. ఇంకా మేము అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. త్వరలోనే అభ్యర్థిని అక్కడ చేసేసి ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో తప్పనిసరిగా జై స్వరాజ్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా కవిత రాజీనామా కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, సిబిఐ ఎంక్వైరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కవిత రాజకీయ పార్టీ బీఆర్ఎస్లో ఒక హైడ్రామాకి పరాకాష్ట. దానివల్ల ప్రజలకు నష్టము లాభం ఏం లేదు. పార్టీ ఇంటర్నల్ ఇక్కడ సరిదిద్దుకోగలిగితే బీఆర్ఎస్ అనేది కొంచెం బలంగా ఉంటుంది. సరిదిద్దుకోకపోతే బీఆర్ఎస్కి ఇంకో పిల్ల పుట్టుద్ది.
అది బీఆర్ఎస్ కేసీఆర్ అవుతుందో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి అవుతుందో ఏదేమైనా కానీ కవిత మాత్రం ఇప్పటి పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీని అయితే పెడుతుంది. దాంట్లో డోకా లేదు. అది ఉంటుందా ఊడుతుందా ఎంత దూరం పోతుందో అనేది ఆమె కార్యాచరణ బట్టి. జాగృతి పార్టీ అని మెన్షన్ చేసింది కదా, పార్టీ ఇంత మటుకి మెన్షన్ చేయలేమే. తెలంగాణ జాగృతి అనేది ఆమె సంస్థ. నేను ఇప్పటి వరకు ఏ పార్టీకి పోను అన్నది వాస్తవానికి కూడా పోదు. ఎందుకంటే సొంత ఇంట్లోనే రక్షణ లేనప్పుడు పరాయి ఇంట్లో పోతే ఏ మూలకో కూర్చోవాల్సి ఉంటుంది. బీజేపీలో ఇంతకంటే గొప్ప స్థానం దొరకదు, కాంగ్రెస్లో ఇంతకంటే గొప్ప స్థానం దొరకదు. అవి తప్పితే ఈ రాష్ట్రంలో ఇంకా వేరే ఆమె పోవాలనుకున్నటువంటి వేరే లేవు. అప్పుడు దానికంటే బీఆర్ఎస్ఏ ఉత్తమమైంది అనుకుంటే బీఆర్ఎస్ నుంచి తను వాంటెడ్లీ బయటికి వెళ్ళింది. ఆమెకు తెలివి తక్కువై బీఆర్ఎస్ పార్టీ మీద అవగాహన లేక బహిరంగ ఆరోపణలు చేసుకుందనటం పొరపాటు. స్ట్రాటజికల్గానే ఆమె తిడుతూ వస్తుంది. క్రమేణా ఒకరోజు బయటపడాలి, అధికారికంగా బీఆర్ఎస్ నుంచి వెలివేయబడితే అప్పుడు స్వేచ్ఛ వస్తుంది. తను పోయి కొంతకాలం ప్రజలకు పోయి అవసరమైతే ఇమీడియట్గా పార్టీని అనౌన్స్ చేసుకుని ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాష్ట్రంలో తిరగాలనే ఎజెండాతో ఉన్నది. మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ చేరే ఛాన్సెస్ ఉంది అనేసి కూడా అంటున్నారు. నిజమే అంటారు అది? నాకున్న అవగాహన ప్రకారం అయితే ఆమె ఎట్టి పరిస్థితుల్లోని బీజేపీ అంటున్నారు ఎక్కడికి పోదు. ఒకవేళ పోవాల్సిన పరిస్థితి వస్తే బీజేపీలకే పోతుంది. ఎందుకు పోతుంది అంటే తనకు ఒక కేసు ఉంది. ఆ కేసు లిక్కర్ కేసు ఒక తీవ్ర పరిస్థితుల నుండి తను అక్కడి నుంచి బయటపడలేని స్థితిలో ఉంటే రక్షణ కోసం బీజేపీలకు పోయే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీకి కూడా ఆమె పోదు. ఇక తప్పదు, నాకు వీడికి పోతే వీళ్ళని జయ్యంటే తప్ప నాకు విడుదల ముక్తి కాదు అనుకున్నప్పుడే అడిగిపోతుంది. కానీ తను ఏ పార్టీకి పోదు, తను ఒక పార్టీ పెడుతుంది. ఏ పార్టీ పేరు అనేది ఆమె ఇష్టం, పార్టీ అయితే పెడుతుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ తోటి ఆ ఆలోచనతో తన స్టెప్స్ అన్నీ పడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ జూబ్లీ బై ఎలక్షన్స్. కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మరి? మేబీ వాస్తవానికి కాంగ్రెస్ అనేది అత్యంత చెడు పేరు తెచ్చుకున్నది. చాలా ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఒక 6-7 నెలలకే. సరే, వాస్తవానికి తను కూడా ఊహించుకుండొచ్చు. ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు ప్రతిపక్ష నేత పిసిసి అధ్యక్షుడు మేము అధికారంలోకి వస్తామా అని అనుకొని ఉండొచ్చు, రాకపోవచ్చు. కాబట్టి కనబడ్డ వాగ్దానం అంతా ఇస్తే ప్రజలు నమ్ముతారు, విద్యార్థులు నమ్ముతారు, రైతులు నమ్ముతారు, మహిళలు నమ్ముతారు అని చెప్పేసి కనబడ్డాయన్నీ దాదాపు 400 చిల్లర బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినప్పుడు 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఇంత మటుకు నెరవేర్చలేదు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంత మటుకు అనేక మందికి బిల్లులు రావట్లేదు. బిల్లులు రాక మరి ఇన్ని రోజులు వచ్చినటువంటి ఆదాయము ఒక్కసారి ఆగిపోయిందా? ఇక పెరుగుద్ది. గత ప్రభుత్వం యొక్క సాకుగా చూపి ఉన్న ఆదాయాన్ని కొత్తగా డైవర్ట్ చేసుకుంటున్నాడు. పాత బిల్లులు ఆపేసిండు, పాత నడవట్లేదు, పాత కొత్తగా శాంక్షన్లు లేవు. చాలామందికి ఇచ్చిన వాగ్దానాల్లో చెప్తున్నటువంటి రేషన్ కార్డులలో, ఇంకే ఇండ్లల్లో, లేకపోతే రకరకాల ఏవైతున్నాయో ఎవ్వరికి ఇంత మటుకు ముట్టలేదో ఎవరో కొందరికి తప్ప. సో బీఆర్ఎస్ అనేది, అది కాంగ్రెస్ అనేది ఇప్పటికే అంపశయ్య మీద ఉంది. ఒకవేళ మేజర్ ఎలక్షన్స్ వస్తే అది పూర్తిగా ఓడిపోతుంది. అందుకనే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ప్రజలు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపిస్తారంటారు మరి ఎలక్షన్స్లో? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు పరిస్థితిని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏ పార్టీ అనేది డిసైడ్ కాలేదు. బీఆర్ఎస్ మరో కోణంలో మేమే అధికారంలోకి వస్తాం, ఎప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ కానీ వస్తే కానీ మేమే అధికారంలోకి వస్తాం అనేసి కూడా అంటున్నారు. అంటే టోటల్గా వచ్చే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లా మీరు అనేది? ఎస్, ఇప్పుడు జూబ్లీ కూడా మేమే వస్తాం అనేసి కూడా అంటున్నారు. ఎస్, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మేము కూడా అంటాం జయస్వరాజ్ పార్టీ వస్తుందని చెప్తాం, మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అక్కడ వచ్చే అనౌన్స్ చేసే అభ్యర్థి, ఆ అభ్యర్థి నేపథ్యము, ప్రభుత్వము, వీటన్నిటిని కౌంట్ చేసుకొని అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఎక్కడ కదా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీపై కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ చనిపోయిన ఆయన కుటుంబాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్ని అక్కడ
పెడితే సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. సానుభూతి పెరిగితే ఒకవేళ సానుభూతి వర్కౌట్ అయితే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళు వాడు దొంగ వీడు దొంగ ఎల్లయ్య దొంగ పుల్లయ్య దొంగ అంటే కొత్తగా వచ్చాడు జయస్వరాజ్ ఏర్రా అనుకున్నారు జయస్వరాజ్ పట్టు గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది పోలింగ్ బూత్కు పోయిన తర్వాత కానీ తెలవదు. బూత్ దాకా మహేష్ భాయ్ నీకే ఓటు భాయ్ అనుకుంటా పోయి అక్కడ వేసేదానికి ఎవరికి వేస్తారో తెలవని పరిస్థితి చూస్తున్నాం మనం. మరి కేసీఆర్ ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నా కూడా మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు అంటారు? ఇది వాస్తవానికి మీరు అన్న క్వశ్చన్ మంచిది, కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్నటి దాకా మేము కూడా అనుకునేది అంటే అరే ఈ రాష్ట్రానికి నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కదా, నేను ప్రజల కోసం ఎంతో చేసిన కదా, తలసరి ఆదాయం పెంచిన కదా, రకరకాల తీసుకొచ్చిన కదా, కాళేశ్వరం నేను వరల్డ్ రికార్డు లేకపోతే గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రాజెక్టును తెచ్చిన కదా, ఇంటి చేసినా కానీ చివరికి నన్ను ఓడించిర్రే అనే బాధతోటో అహంతో బయటికి రాలేకపోవటం, మోహం చెల్లెకనో రాలేకపోతున్నాడు. కొంతకాలం కాంగ్రెస్ యొక్క పరిపాలన విధానం ఎలా ఉందో చూసిన తర్వాత అటాక్ చేద్దామా అని ఆగిండేమో అనుకున్నాం కొంతమంది. కానీ అది కాదు పరిస్థితి. ఇప్పుడు అలా అనుకుంటే ఇవరికెలా రావాలి. అదే ప్రజలు చాలా వెయిట్ చేస్తారు, అసెంబ్లీ కన్నా వస్తాడేమో అదే అందుకని ఇవరికెలా రావాలి. రాలేదంటే ఒకటే కారణం, బలమైన కారణం అనారోగ్యం అని ఉండాలి, ఆరోగ్యం సరిగా వర్క్ చేయలేకపోకుండా ఉండాలి, లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేయకూడని తప్పులు చాలా తీవ్రమైనటువంటి చేసి ఉండాలి. సో తన వాయిస్ పెరిగిందనుకోండి, ప్రభుత్వాలు కావాలని ఒకవేళ జైలుకి పంపితే తన ఆరోగ్యం సహకరించక లేదా సమాజంలో చెడు పేరు వస్తుందనన్నా రాకుంటుండాలి, లేకపోతే ఆరోగ్యం అన్న సహకరించకపోవట్ల ఈ రెండు కారణాలను బేస్ చేసుకొని ఎప్పుడైనా కానీ సింహం తనకు పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఏదైనా మాట్లాడుతున్నాం ఆ దరిదాపుల్లో ఇంకొకళ్ళు రావడానికి భయపడతారు. అది అనారోగ్యానికి గురైందని తెలిసిన తర్వాత మేకపిల్ల కూడా లేచి దాని మీద డ్యాన్స్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన పరిస్థితి బాగలేదని తెలిసేమో పార్టీలు ఇంటర్నల్ గొడవలు అవుతున్నాయి. కవిత రూపంలో, హరీష్ రావు రూపంలో, సంతోష్ రూపంలో, కేటీఆర్ రూపంలో ఎవరికి వారికి పోటీ. బీఆర్ఎస్ కేసీఆర్ అనే వ్యక్తి యాక్టివ్గా లేకపోతే దీనికి నేను అధిపతిని కావాలని హరీష్ రావు, దీనికి నేను అధిపతి కావాలని సంతోష్ రావు, దీనికి నేను అధిపతి కావాలని కేటీఆర్, దీనికి నేను అధిపతి కావాలని కవిత. ఈ నలుగురి కొట్లాటల్లో భాగమే ఈ కవిత ఎపిసోడ్ అని కూడా ఆలోచించవచ్చు. కానీ కేసీఆర్ ఏదో బలమైన కారణం ఉండటం వల్లనే బయటికి రావటం లేదు. మొన్నటిదాకా అనుకున్నట్టు ఏదో మొహమాట పడో ముఖం చెల్లకో అనేది తప్పు. ఎందుకంటే 2 నెలల దాకా ఉండడు. ఇంకా క్యాలెండర్ తీస్తే నెక్స్ట్ ఇయర్ కాకుండా వచ్చే నెక్స్ట్ ఇయరే ఎలక్షన్స్. ఇప్పటి నుంచి పునాదులు వేస్తే తప్ప మళ్ళీ ఎలక్షన్లకు పోలేరు. చివరి ఎలక్షన్లు వస్తే పట్టించుకోరు, అప్పటికి మర్చిపోతారు జనాలు కూడా. కాబట్టి తను ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి బయటికి వెళ్ళటం లేదు. ఓకే, అందుకనే కవిత కూడా అన్నది నాన్న ఆరోగ్యం జాగ్రత్త అని, నాన్నను కాపాడుకోవాలి ఇవాళ అన్నది కదా, అన్నకు కూడా డైరెక్షన్ ఈ అన్నను కూడా కాపాడు అంటే ఏదో జరగకూడదు అయితే జరుగుతుందనేది తెలిసిపోతుంది. ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారంట. ఇంట్లోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి.